హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నరసింహ పలుకులు ఛానల్. ఈరోజు నరసింహ పలుకులు మనం ఐపీఎల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టీమ్స్ అయిన ఆర్సీబీ టీం గురించి తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ టు నరసింహ పలుకులు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, నేషనల్ ఇంటర్నేషనల్ ఎంతో పేరు ప్రసిద్ధి చెందిన లీగ్స్లో ఇది ఒకటి. ప్రపంచంలోనే నెంబర్ 2 పొజిషన్లో ఉన్న లీగ్లో ఐపీఎల్ ఉంటుంది. మొదటి స్థానంలో ఫుట్బాల్ లీగ్ ఉంటుంది, ఫీఫా. అలాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఐపీఎల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టీమ్స్ అయిన ఆర్సీబీ గురించి తెలుసుకుందాం. ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2008లో జనవరిలో జరిగిన ఆడిషన్లో విజయ్ మాల్యా 111.6 మిలియన్ ఆర్సీబీని కొనుగోలు చేశారు. ముందుగా తన బీర్ పార్టీ కంపెనీ అయిన రాయల్ ఛాలెంజర్స్ పేరుని ధృవీకరించాలనుకున్న తర్వాత దాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా ఉంచారు. అప్పటి నుంచి అదే పేరు కొనసాగుతూ వచ్చింది. ఈరోజు ఆర్సీబీ యొక్క హిస్టరీ, ప్లేయింగ్ స్టైల్, అనాలిసిస్, ఫ్యాన్ బేస్, వీక్నెస్, స్ట్రెంత్ గురించి తెలుసుకుందాం. ముందుగా హిస్టరీ. ఇందాక చెప్పినట్టు దీనికి విజయ్ మాల్యా ముందుగా ఓనర్గా ఉండేవాడు. కానీ 2016లో అమిత్ థామస్ అని ఆయన ఆర్సీబీ చైర్మన్గా ఎన్నికయ్యాడు. ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల విజయ్ మాల్యా ఆర్సీబీ ఓనర్షిప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అట్టనే సీజన్ 1లో రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, డేల్ స్టైన్, విరాట్ కోహ్లీ వంటి వారు ముందుగా ఎంపిక చేయబడ్డ తర్వాత వెంకటేష్ ప్రసాద్ని కోచ్గా తీసుకున్నారు. ఆ సీజన్లో ఆ టీం అంతగా పర్ఫామ్ చేయలేదు. ఆ తర్వాత కొన్ని సీజన్ల పాటు అలానే వచ్చిన 2015లో ఫైనల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత ఎస్ఆర్ఏ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. తర్వాత 2011-12లో విరాట్ కోహ్లీ మాత్రమే టీంని రిటైన్ చేసుకుంది. తర్వాత గాయాల వల్ల డిక్ నారిస్ బదులు క్రిస్ గేల్ని రీప్లేస్మెంట్గా తీసుకుంది. ఫైనల్ 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. తర్వాత 2012లో కేవలం ఫస్ట్ 8 మ్యాచ్ల్లో 6 గెలిచి ఫెయిల్ టు క్వాలిఫై. ఆ సీజన్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవటం ఫెయిల్ అయింది. తర్వాత కానీ ఆ సీజన్ క్రిస్ గేల్ 733 పరుగులతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారు. 2013లో డానీ విట్టోని కెప్టెన్గా తీసుకుంది. ఆ సీజన్లో 16 మ్యాచ్లు ఆడితే 9 మాత్రమే గెలిచింది. 2014లో 7th ప్లేస్తో సరిపెట్టుకుంది. ఆ సీజన్లో ఏబీ డివిలియర్స్ పర్పుల్ క్యాప్ గెలవగా వరుణ్ ఆయన ఆరెంజ్ క్యాప్ గెలిచిండు. 2015లో లాస్ట్ ఇన్ ఎలిమినేటర్. 2016 వస్తే వన్ ఆఫ్ ది మెమొరబుల్ సీజన్గా చెప్పుకోవచ్చు. ఆ సీజన్లో విరాట్ కోహ్లీ పర్పుల్ క్యాప్ గెలవగా ఫైనల్స్లో ఎస్ఆర్ఏ చేతిలో ఓడిపోయింది. 2015లో ఇంజరీస్ కారణంగా విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఇనిషియల్ మ్యాచ్ ఆడలేదు. షేన్ వాట్సన్ కెప్టెన్ అయ్యి టీంని నడిపించగా కేవలం 16 మ్యాచ్లు ఆడితే అందులో 10 మాత్రమే గెలిచింది. ఆ సీజన్లో 49 వర్సెస్ కేఆర్ అనేది టీం యొక్క లోయెస్ట్ టోటల్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఆర్సీబీ. 2018లో 6th ప్లేస్లో సరిపెట్టుకుంది. అలానే 2019లో కేవలం 5 మ్యాచ్లే గెలిచింది. 2020లో క్వాలిఫైడ్ ఫర్ ద ప్లే ఆఫ్ సిన్స్ 2016 లాస్ట్ ఇన్ ఎలిమినేటర్. 2020లో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన ఎలిమినేటర్లో ఓడిపోయింది. 4 సీజన్ల తర్వాత మళ్ళీ మొదటిసారి 2020లో అంటే దుబాయ్ వేదికగా కరోనా టైంలో ఆర్సీబీ మంచిగా ఆడి ఆ టైంలో యంగ్స్టర్స్కి మంచి బూస్ట్ ఇచ్చి వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వటం వల్ల ఆ సీజన్లో క్వాలిఫై అయ్యింది. కానీ ఎస్ఆర్ఏ చేతిలో బౌలింగ్ దాటిని తట్టుకోలేక ఆర్సీబీ ఓడిపోయింది. 2021లో క్వాలిఫై అయిన మళ్ళీ ఎలిమినేటర్లో ఓడిపోయింది. అలానే 2022 ఫ్యాబ్ డూ ప్లేస్ కెప్టెన్సీకి వచ్చి క్వాలిఫై 2లో ఓడిపోయారు. 2023లో 6th, 2024 మళ్ళీ లాస్ట్ ఇన్ ఎలిమినేటర్. ఇది ఆర్సీబీ ప్లేయింగ్ హిస్టరీ. ఇప్పుడు వచ్చి
ఫ్యాన్ బేస్. ఈ టీం యొక్క ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. విజయాలకి ఓటమికి సంబంధం లేకుండా అందరు ఎప్పుడు వాళ్ళ ప్లేయర్స్ల యొక్క ఆడే విధానాన్ని చూసే అంతగా ఇష్టపడతారు ఆర్సీబీని. ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దాదాపు మిగతా టీంకి లేదని చెప్పాలి. దానికి కారణం వాళ్ళు సాధించే విజయాలు, మ్యాచ్ విన్నర్స్ కన్నా వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్సే అని చెప్పొచ్చు. ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ వంటి వాళ్ళు ఆ టీంని ఎంతగానో పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ పర్ఫార్మెన్స్ వల్ల ఎంతోమంది ఫ్యాన్ బేస్ని ఆర్సీబీకి పెంచేలా చేశారు. ఇప్పుడు ఆ టీము నెంబర్ 1 ఫ్యాన్ బేస్గా ఉందంటే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టీమ్స్గా, స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్గా ఉందంటే ఇలాంటి ప్లేయర్స్ వల్లే అని చెప్పచ్చు. ఈ టీం యొక్క ఫ్యాన్ బేస్ చాలా బోల్డ్గా ఉంటుంది. విజయాలకు ఓటమికి సంబంధం లేకపోయినా ఎప్పుడు ఇన్నిసార్లు కప్ నమ్మదే అనే మాటని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎన్నిసార్లు అయినా అంతే ఉంటుంది. ఇంకా ప్లేయింగ్ స్టైల్. ఈ టీం ప్లేయింగ్ స్టైల్ వచ్చి ఎప్పుడు అవునంటే ఆకాశం లేదంటే పాతంలాగా ఉంటుంది. ఈ టీంలో మంచిగా ఆడిన రోజు ఓడించడం కష్టం. చేసింగ్ చేయాల్సి వస్తే విరాట్ కోహ్లీ లాంటి వారు ఉన్నారు. అందుకని ముందుగా వాళ్ళు బ్యాటింగ్ దిగుస్తూ ఉంటారు. అది విరాట్ కోహ్లీ అంటే ఉన్న భయం, దాని మీద ఉన్న నమ్మకం. ఈజీగా 200 మార్కులు చేసి చేయగలటం లేకపోతే రీచ్ అవ్వటం అనేది ఆర్సీబీకి మాత్రమే దక్కుతుంది. లేదంటే 48-84 వంటి లోయెస్ట్ స్కోర్ కూడా అవుట్ అవుతూ ఉంటారు. అది కూడా ఒకరిద్దరు ప్లేయర్స్, మెయిన్ ప్లేయర్స్ అవుట్ అవగానే యంగ్స్టర్లు, మీడియా ఆర్డర్ బ్యాట్స్మెన్, అట్లా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా విఫలం అవ్వటం అనేది ఆ టీంకి ఉన్న ప్రధాన లోపం. మీరు చూస్తే ఆర్సీబీ ఓడిపోయిన మ్యాచ్లను ఎక్కువగా లోయెస్ట్ స్కోర్కి లాస్ట్ 4 ఓవర్స్లో మిగిలి ఉండగానే ఓడిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఓపెనర్లు, టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ వరకే పర్ఫార్మెన్స్ ఇవ్వటం. దాదాపు మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఎప్పుడు సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. ఓడిపోయిన మ్యాచ్లన్నీ కేవలం 10-20 పరుగులకి ఓడిపోవటం అనేది ఆర్సీబీకి చాలా తీరని లోటు. సిఎస్కేకి జడేజా, పోలార్డ్, ఎంఐకి పోలార్డ్, పాండ్యా లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇలాంటి రన్స్ని పూర్తి చేస్తూ ఉంటారు. వాళ్ళు ధోని, రైనా, ఫ్యాఫ్ డు ప్లెసిస్ లేకపోయినా జడేజా ఒక్కడే మ్యాచ్లు గెలిపించిన రోజులు ఉన్నాయి. అట్టని పోలార్డ్ కూడా ఎవరు లేకపోయినా ఒక్కడే ఒంటి చేత ఎంఐకి ఎన్నో మ్యాచ్లు గెలిపించారు. అలాంటి ప్లేయరు ఆర్సీబీకి లేదు. అదే ఆర్సీబీ ఇన్నాళ్ళుగా ఓడిపోయేలా చేసింది. కానీ ఈసారి కృణాల్ పాండ్యా లాంటి లోయర్ ఆర్డర్ ఆల్రౌండర్ ఉన్నాడు. తను కూడా ఒక జడేజా, పొలార్డ్ అవుతారని అనుకుందాం ఆర్సీబీ కోసం. ఇంకా ఈసారి టీమ్స్ వస్తే రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాంటో వంటి మంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు, టిమ్ డేవిడ్, స్వప్నిల్ సింగ్, మనోజ్ బాజ్వా వంటి ఆల్రౌండర్లు, జాస్ హైజల్వుడ్, రక్షిక్దార్, భువనేశ్వర్ కుమార్, లుంగిడి ఎంగిడి వంటి బౌలర్లు ఉన్నారు. లుంగిడి ఎంగిడి, భువనేశ్వర్ కుమార్ మంచి వికెట్ టేకర్స్. వాళ్ళని సద్వినియోగం చేసుకుంటే ఆర్సీబీ ప్రత్యర్థి టీముల్ని తక్కువ రన్స్కి కట్టడి చేసి మంచి లో స్కోర్కే గేమ్ని ఫినిష్ చేసి ఈజీగా చేసి గెలిచే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఆర్సీబీ తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఆర్సీబీ కోచింగ్ టీంకి కానీ, స్టాఫ్ కానీ, ప్లేయర్స్ కానీ మంచి సంబంధం ఉన్నది. ఎప్పుడు కూడా టామ్ అండ్ జెర్రీ గేమ్లో ఫైట్ ఉంటుంది వాళ్ళ మధ్యన. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా స్ట్రెంత్ వచ్చి ఆర్సీబీ స్ట్రెంత్ విరాట్ కోహ్లీ, ఓపెనింగ్ పేర్, స్ట్రాంగ్ ఫారిన్ ప్లేయర్స్. చేసింగ్ ఆర్సీబీ బెస్ట్ రికార్డ్ ఉంది. డిఫెండింగ్లో మంచి రికార్డ్ లేదు. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, జాస్ హైజల్వుడ్, లుంగి ఎంగిడి వంటి బౌలర్స్ ఉన్నారు. ఫీల్డ్లో లోపాలు, బాల్ను సద్వినియోగం చేసుకోకపోవడం అనేది ఆర్సీబీకి ఉన్న వీక్నెస్. స్ట్రెంత్ వచ్చి మంచి స్ట్రాంగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. ఇంకా వీక్నెస్ వచ్చి ఆర్సీబీలో ప్లేయర్స్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవటం, ఒకరిద్దరు ప్లేయర్స్ మీద ఆధారపడటం, బ్యాటింగ్లో ఎప్పుడు ఓపెనర్ లేదా టాప్ 4 బ్యాటర్లు ఫినిష్ చేయటం అనేది
ఆర్సీబీకి ముందు నుంచి ఉన్న సమస్య. ఒకప్పుడు దినేష్ కార్తిక్, మ్యాక్స్వెల్ ఉన్న వాళ్ళు ప్లే ఆఫ్స్లో క్వాలిఫైలో సరిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోవటం అనేది టీంకు ఉన్న ప్రధాన లోపం. ఇదే నేను ఇందాక చెప్పినది. మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్ కూడా ఒక జడేజా, పొలార్డ్ అయి ఉంటే ఈ పాటికి ఆర్సీబీ లాస్ట్ 3 సీజన్స్లో కనీసం ఫైనల్ వరకే వెళ్ళేది. అది వాళ్ళు ఆ టైంలో ఫెయిల్ అవ్వటం, జడేజా, పొలార్డ్ లాంటి వాళ్ళు పాస్ అవ్వటం ఆర్సీబీని కోలుకోలేని దెబ్బ తీసింది. ఈసారి టీం మంచి ప్లేయర్స్ని ఎంచుకుంది. భువనేశ్వర్ కుమార్ అంటే మంచి వికెట్ టేకర్. ఫస్ట్ 6 ఓవర్స్లోని వికెట్ తీగల సమర్థుడు, మంచి స్వింకింగ్ అనే పేరు ఉంది. ఆయనను సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఎలా అయితే ఆయనని యూజ్ చేసిందో ఆర్సీబీ కూడా అలానే అతను యూజ్ చేస్తే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలానే లుంగిడి ఎంగిడి కూడా మంచి వికెట్ టేకర్. రన్స్ ఎక్కువ ఇచ్చిన వికెట్ తీయటంలో దిట్ట. ఆయనను కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా ఎనాలిసిస్ వచ్చి ఈసారి కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఉంటారో ఉండదో తెలియదు, కానీ ఆర్సీబీ టీం మాత్రం బౌలింగ్ని మంచిగా వాడుకోవటం, కరెక్ట్ ప్లానింగ్కి వెళ్ళటం, ఫీల్డ్ ప్లేస్మెంట్స్, బౌలింగ్, బ్యాట్స్మెన్ కరెక్ట్గా అంచనా వేసి దానికి తగ్గ బాల్ని వాడటం, అట్లానే బ్యాటింగ్లో ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ కాకుండా లోయర్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్ ప్లేయర్ ఉంచడం అనేది ముఖ్యం. కృణాల్ పాండ్యాని తీసుకుంటే మంచిది. తాను పెద్ద స్కోర్ చేయకపోయినా చిన్న స్కోర్తో గెలిపిస్తాడు. ఆర్సీబీ కావాల్సింది అలాంటిదే. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగల సత్తా కృణాల్ పాండ్యాకు ఉంది. అదే ఆ విషయం ఆర్సీబీ దృష్టిలో పెట్టుకుంటే మంచిది. టిమ్ డేవిడ్ లాంటి ఆల్రౌండర్గా ఉన్నాడు. అతను కూడా మంచి పర్ఫార్మర్. తనను కూడా సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆర్సీబీ ఓపెన్ మ్యాచ్లోని లో స్కోర్కి ఓడిపోయింది. అందుకని నా అనాలిసిస్ ప్రకారం లాస్ట్ 6 ఓవర్స్ 4 ఓవర్స్ని ఒక ఆల్రౌండర్ ఉంచడం అనేది కరెక్ట్. లేకపోతే ఈసారి కూడా ఆర్సీబీ ఓడిపోయే అవకాశం ఉంటుంది. అలానే విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ గురించి అందరూ తెలుసు. అట్లనే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది ఆర్సీబీకి ఎంతో ముఖ్యం. ఓపెనింగ్ పేరు, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్, మొత్తం టీంలోని బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే ఆర్సీబీ ఖచ్చితంగా ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. నా అనాలిసిస్ ప్రకారం ఇదే. కోచింగ్ స్టాఫ్కి, ప్లేయర్స్కి, కోచింగ్ డిపార్ట్మెంట్కి, స్టాఫ్కి, ప్లేయర్స్కి, కెప్టెన్ మధ్యన ఒక మంచి రిలేషన్షిప్ ఉంటేనే ఈ టీం అనేది ఖచ్చితంగా ప్లేయర్స్ ఆఫ్కి వెళ్తుంది. దిస్ ఈస్ మై అనాలిసిస్ ఆన్ ఆర్సీబీ టీమ్ and my video on one of the biggest teams of IPL, RCB. Thanks for watching.